కోటి 2 కోట్లు కాదు, పదులు వందలు వేల కోట్లు కూడా కాదు, ఏకంగా 1.5 లక్షల కోట్ల రూపాయలు బ్యాంక్ అకౌంట్లలో మగ్గుతోన్న మొత్తం ఇది. అది కూడా ప్రభుత్వ విభాగాలది, స్వచ్ఛంద సంస్థలది. ఈ సొమ్ము అనుకున్నట్లుగా ఖర్చు పెట్టి ఉంటే బోలెడన్ని ప్రాజెక్టులు పూర్తయ్యేవేమో, మరిన్ని ఆసుపత్రులు కట్టగలిగే వాళ్ళేమో, దేశంపై అప్పుల భారం ఎంతో కొంత తగ్గుండేదేమో. అవునండి, ఇది నమ్మలేని నిజం. దాదాపు 1.5 లక్షల కోట్ల రూపాయలు దేశంలోని వేరువేరు బ్యాంక్ అకౌంట్లలో మగ్గిపోతోంది. చనిపోయిన వారు లేదా డిపాజిట్లు వేసి మరిచిపోయిన వ్యక్తులకు సంబంధించింది కాది మొత్తం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన పలు శాఖలు, ప్రైవేటు చారిటబుల్ ట్రస్టులకు సంబంధించినవి. ఎవరూ అడక్కపోవడంతో ఇప్పుడు ఈ సొమ్మంతా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన ప్రత్యేక నిధిలోకి చేరిపోతోంది. దేశంలో హర్షద్ మెహతా స్టాక్ మార్కెట్ స్కామ్ మొదలుకొని అనేక ఆర్థిక అక్రమాలపై పరిశోధనాత్మక కథనాలు రాసిన ప్రముఖ జర్నలిస్ట్ సుచేతా దలాల్ తాజాగా బయటపెట్టిన ఆశ్చర్యకరమైన, ఆసక్తికరమైన వాస్తవం ఇది. చాలా మంది బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు వేసి మర్చిపోవటం కద్దు. కొంతమంది చనిపోయి ఉంటే మరికొందరు పట్టించుకోకపోవటం వల్ల సుమారు 2 లక్షల కోట్ల రూపాయల మేర వివిధ బ్యాంక్ అకౌంట్లు డిపాజిట్లలో మూలుగుతున్నట్టు ఆర్బీఐ చాలా కాలం క్రితమే గుర్తించింది. దశాబ్దం పాటు ఎవరు ఆపరేట్ లేదా క్లెయిమ్ చేయని వాటిని అన్క్లెయిమ్డ్ అకౌంట్లుగా గుర్తిస్తున్నారు. ఈ మొత్తాలను అసలు యజమానులు లేదా వారసులకు అందించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టి ప్రజల్లో అవగాహన పెంచే ప్రయత్నమూ చేస్తోంది. అయితే గత నెల 25న ఈ కార్యక్రమం 2వ దశ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఒకానొక బ్యాంకర్ ఒక అసాధారణ విషయాన్ని గుర్తించాడు. ఒక ప్రాంతంలోని టాప్ 50 అన్క్లెయిమ్డ్ అకౌంట్స్ జాబితాను పరిశీలిస్తే ఒకానొక ప్రభుత్వ విభాగం కూడా కోట్ల రూపాయల డిపాజిట్ను వదిలేసినట్లు స్పష్టమైంది. కుతూహలం కొద్దీ అతడు ఆర్బీఐ పోర్టల్ ఉద్గంలో వెతకడం ప్రారంభించాడు. అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు చాలా ప్రభుత్వ విభాగాలతో పాటు చారిటబుల్ ట్రస్టులు కూడా కలిగి ఉన్నట్లు స్పష్టమైంది. ఆ వివరాలను జర్నలిస్ట్ సుచేతా దలాల్కు అందించగా ఆమె మరింత విస్తృత స్థాయిలో శోధించడం మొదలుపెట్టింది. సుచేతా దలాల్ టీం ఉద్గం పోర్టల్లోనే ఫండ్, యోజన, రూరల్, ప్రధానమంత్రి వంటి పదాలతో సెర్చ్ చేసింది. వ్యక్తిగత అకౌంట్లను మినహాయించి చూసినప్పుడు ఒక స్టేట్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాలోనే సుమారు 134 అకౌంట్లు కనిపించాయి. అయితే ఇంతకు మించి పరిశోధించేందుకు వీరికి వీల్లేకుండా పోయింది. ఆర్బీఐ స్వయంగా ఈ శోధన చేపట్టిన లేదా తమకు అనుమతులిచ్చిన మరిన్ని వివరాలు తెలుస్తాయని సుచేతా దలాల్ తన కాలంలో తెలిపారు. ప్రభుత్వ విభాగాలకు చెందిన అన్క్లెయిమ్డ్ అకౌంట్లలో అధికం ప్రజా సంక్షేమం, ఉపాధి అవకాశాల పెంపుదల, సామాజిక అభివృద్ధి వంటి కార్యక్రమాలకు కేటాయించినవని, వాటితో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారని తాను అనుకోలేదని సుచేత ఆవేదన వ్యక్తం చేశారు. ఇవి నిజంగానే ప్రభుత్వ ఖాతాలా లేక బ్యాంకు అధికారుల నిర్లక్ష్యానికి ఇలా అయ్యాయా? సుచేత బృందం గుర్తించిన అన్క్లెయిమ్డ్ అకౌంట్లలో 2 ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్లకు చెందిన అకౌంట్లు కూడా ఉన్నాయి. అలాగే ఢిల్లీ ఆసుపత్రులు, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయానికి సంబంధించిన పలు ఈఎస్ఐసి అకౌంట్లలోనూ ఎంతో మొత్తం వృధాగా పడి ఉన్నట్లు తెలిసింది. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన, గోవా పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ చీఫ్ ఇంజనీర్, రాష్ట్రీయ గ్రామీణ గ్యారంటీ రోజ్గార్ యోజన, బీహార్లోని జార్ఖా, దినాపూర్ పంచాయతీరాజ్ శాఖ అకౌంట్లు కూడా ఎవరూ ఉపయోగించకుండా పడి ఉన్నాయి. కొన్నింటి పేర్లు తప్పుగా రాసి ఉంటే కొన్ని డూప్లికేట్ ఎంట్రీలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు ఇవి నిజంగానే ప్రభుత్వ ఖాతాలా లేక బ్యాంకు అధికారుల నిర్లక్ష్యానికి ఇలా అయ్యాయా అన్న అనుమానం వస్తోందని, ఏ విషయం తేలాలి అన్నా ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ అవసరమని సుచేతా దలాల్ స్పష్టం చేశారు. సెబీ పర్యవేక్షణలో ఉండే ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్ ధన్ 80cc అకౌంట్ కూడా ఒకటి బ్యాంక్ ఆఫ్ బరోడాలో కనిపించడం ఆశ్చర్యం కలిగించిందని తెలిపారు. ఇవన్నీ ఒక ఎత్తైతే స్వచ్ఛంద సంస్థలకు చెందిన ఫండ్లు కూడా ఇలా మరుగున పడి నిరుపయోగంగా మారాయి. సుచేతా బృందం ఇలాంటివి కనీసం 46 ఖాతాలను గుర్తించింది. బోధిసత్వ ఫౌండేషన్, మానవ్ ఫౌండేషన్, మౌల్జీ వాల్జీ ఫౌండేషన్, ప్రత్యూష్ ఫౌండేషన్ వంటివి ఈ జాబితాలో ఉన్నాయి. తాము తవ్వి తీసింది చాలా తక్కువని, ఉద్గం పోర్టల్ను పూర్తి స్థాయిలో పరిశోధిస్తే మరిన్ని బయటపడతాయని సుచేత అంటున్నారు. ఆర్బీఐ డెఫ్ అకౌంట్లో గత ఏడాది మార్చి నాటికి 78,213 కోట్ల అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అస్సలు వాడని బ్యాంక్ అకౌంట్లలోని మొత్తం 2023లోనే మరో 1,00,000 కోట్లుంది. 10 ఏళ్ల తర్వాత ఇవి కూడా డెఫ్ అకౌంట్లలోకి చేరుతాయి. ప్రభుత్వ శాఖల బడ్జెట్లు, చారిటీ సంస్థల సగటు డిపాజిట్ల వంటి అంశాలను పరిగణలోనికి తీసుకుంటే ప్రస్తుతం డెఫ్ అకౌంట్లలో కనీసం 1,50,000 కోట్లు మగ్గుతూ ఉండాలని జర్నలిస్ట్ సుచేతా దలాల్ అంచనా వేస్తున్నారు.